పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును ప్రకటన చేసి ఉన్నారు. నీవు ధన్యునివి కావాలంటే, నీ బ్రతుకు ధన్యవంతముగా ఉండాలి అంటే నీవేమి చేయాలి? నీవు చేయాల్సిన పని ఒక్కటే. అదేమిటి అనగా, నీవు నీ దేవుని మాట ఆలకించుట. ఆలకించుట అనగా చెవితో విని ఈ చెవితో వదిలివేయుట అని అర్థమా? కాదు. మాట ఆలకించుట అనగా ఆయన మాట ప్రకారము జీవించుట. నా మార్గములను అనుసరించువారు ధన్యులు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎవరైతే ఆయన మార్గములను అనుసరిస్తారో, ఆయన మాట విని ఆ మాట ప్రకారము జీవించడానికి ఇష్టపడతారో వారు ధన్యులు. కాబట్టి నీ దేవుడు నీకు దినాన్న ప్రకటన చేస్తూ ఉన్నారు. నా మాట ఆలకించు. ఏమిటి నా మాట ఆలకించడం అంటే? నా మార్గములను అనుసరించు. అట్లా నా మార్గములను గనుక నీవు అనుసరించినట్లయితే నీవు ధన్యునిగా ఉంటావు. నీ బ్రతుకు ఎంతో ధన్యకరముగా ఉంటుంది. నీ కుటుంబము ఎంతో ధన్యవంతముగా ఉండబోతోంది. కాబట్టి నేస్తమా, నీ దేవుడు ధన్యులు అంటే ఒక్క విషయంలో ఆశీర్వాదం ఉంటుంది, ఒక విషయంలో వారు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు అని కాదుగా. ప్రతి సంగతి యందు కూడా దేవుడు తన కృపను నీకు మెండుగా అనుగ్రహించి తన మహిమలో నిన్ను జీవింపచేస్తారు. తన వాత్సల్యతతో నిన్ను ఆయన నడిపిస్తారు. కాబట్టి నేస్తమా, అటు ఉన్నతమైన దేవుని యొక్క ధన్యతను నీవు పొందుకోవాలి. నీ బ్రతుకు చాలా ధన్యవంతముగా ఉండాలి అంటే నీవు ఆయన మార్గములను అనుసరించి మాత్రమే జీవించాలి. ఆయన మార్గములన్నీ కూడా నీకు ఆయన బోధిస్తూ ఉన్నారు. నీ దేవునిని మనపూర్వకముగా ఆరాధిస్తూ ఘనపరుస్తూ నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమిస్తూ రక్షింపబడిన నీవు నీ పొరుగువాని రక్షణ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ప్రయత్నము చేస్తూ ఆయన కృపలో నీవు జీవించగలిగినట్లయితే నీ కుటుంబము నీవు ఎంతో ధన్యవంతులుగా జీవిస్తారు. దేవుని నుంచి ఆశీర్వదించబడతారు. దేవుడు నీకు దినాన వాగ్దానం ఇచ్చి ఉన్నారు గనక తప్పక నీ బ్రతుకులో దేవుడు నిన్ను ధన్యునిగానే దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. కాబట్టి దేవుని మార్గములను అనుసరించి జీవించడానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన తండ్రి, మీ ఘనమైన నామములకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఏ బిడ్డకైతే వాక్కును అనుగ్రహించున్నారో బిడ్డ జీవితంలోను కుటుంబంలోను మీ ధన్యతను మెండుగా అనుగ్రహించి మీ కృపలో నడిపించండి. దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ నేను వారందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మే ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.